ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలవుతుందో ఇంకా వాళ్ళు కోటీశ్వరులు అవ్వడం ఎస్. ఎందుకనంటే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు వీళ్ళకి ఎక్కువగా ఆర్థిక రుణ బాధలు, మానసిక ప్రశాంతత లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఎవరితో ఒకరికి వాగ్వాదం, మెయిన్గా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఈ ఎస్ అనే అక్షరాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దీని మిర్రర్ ఇమేజ్ తీసినా, వాటర్ ఇమేజ్ తీసినా, స్ట్రైట్గా చూసినా ఆ ఎస్ ఎస్ లానే ఉంటుంది. కానీ వీళ్ళ జీవితంలో డబ్బు సంపాదించడం ఎప్పుడు ఎస్ కాస్త రివర్స్లో అవుతుంది. డబ్బు సంపాదిస్తారు, మిగులుబాటు నో. ఎవరికైనా అప్పుగా ఇస్తే డబ్బులు తిరిగి రావడం నో. ఏదైనా వ్యాపారం చేస్తే లాభాలు గడించడం నో. ఇలానే ఉంటుంది. కానీ వీళ్ళ పేరులో మాత్రం అన్ని ఎస్లే ఉంటాయి. ఎవరికైనా డబ్బులు ఇప్పించాలన్నా ముందుంటారు ఎస్. ఎవరికైనా వివాహ విషయంలో ఎవరికైనా కష్టం వచ్చిన ప్రతి విషయంలోనూ వీళ్ళు ముందడుగులో ఉంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. బంధు ప్రీతి అభిమానాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్గా ఈ ఎస్ అనే అక్షరంతో ఉన్న వాళ్ళకి వచ్చి పడిన చిక్కు ఏంటంటే అందరూ నా వాళ్ళు అనుకుంటారు. వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి చాలామంది వెనక్కి లాగడానికే ప్రయత్నిస్తుంటారు. ఎవరి పేరైతే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుందో వీళ్ళు ఎంత కష్టపడ్డా వీళ్ళ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది ఉండదు, గుర్తింపు ఉండదు, నానా వెట్టి చాకిరీ చేస్తారు. ఇది మిమ్మల్ని ఏదో అవమానపరచాలని, కించపరచాలని కాదండి. నా దగ్గరికి వచ్చినటువంటి కొన్ని వేల మంది జాతకాలు పరిశీలించిన తర్వాత నా రీసెర్చ్లో భాగంగా నేను నా సొంత వ్యూహంగా తీసుకున్నటువంటి ఈ రచన. దీంట్లో ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు ఒక్కసారి మీ పేరులో ఉన్న దోషాన్ని సవరించుకోండి. ఎందుకనంటే మీరు ఎంత కష్టపడ్డా మిగులుబాటు అనేది లేదు. ప్రతి విషయంలోనూ మీకు ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. వ్యాపార విషయంలో, చదువుల విషయంలో, ఏదైనా ముందడుగు వేయాలన్నా ప్రతి దాంట్లో ఆటంకం ఉందంటే ఒక్కసారి మీ పేరులోని దోషాన్ని సవరిస్తేనే మీరు కోట్లు గడించడానికి ఎస్ అని నేను చెప్తాను.